సిటీ ఇండియా న్యూస్ తెలుగు. Nagar ground. I am very happy first of all that our Shivlal Yadav, who has given with faith on Mahbub Nagar people, he said that definitely Mahbub Nagar will develop a good ground. With that faith, Shri Shivlal Yadav ji has given us this ground and we have kept it to his mark because he was just telling us. Cricket tournament, all the ministers on the dais, MLAs, sports authorities, and especially HCA officials and myself playing cricket here on behalf of different villages will definitely be fulfilled with the blessings of our ministers and our sports fraternity. I am an ardent lover of cricket and I used to play cricket at the university level. Whatever I can do, I'll definitely do, and especially thank గారి పేరు మీద వారి ఇద్దరు కుమారులు ఒక రాష్ట్రమంతా ఇస్తా ఉన్నా అండ్ వారి జ్ఞాపకార్థమే ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మొత్తం వదలండి మైదానాలు చేరండి అనే కాన్సెప్ట్ తో తీసుకున్నాం ఈ కార్యక్రమం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్న వివేకానికి వినోదానికి నమస్కారం తెలియజేస్తుంటూ మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఈ మధ్యకాలం నేను స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత ఎక్కువ సమయాన్ని ఈ స్పోర్ట్స్ స్కూల్స్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ గ్రౌండ్ ట్రైన్ చేయాలా. దాదాపు ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీలో భాగంగానే ఈసారి 800 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కి వెచ్చించి వచ్చే సంవత్సరం దాదాపు 1500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ తెలంగాణ గడ్డ మీదకి కూడా మన తెలంగాణ భారతదేశంలో గోల్డ్ మెడల్ సాధించాలనే ఖర్చుతో ముందుకు పోతా ఉన్నాం. ఇంతమంది మంత్రులు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేయాలని అనుకున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హెచ్సిఏ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 1969 లాల్ బహదూర్ శాస్త్రి గారు నన్ను వివేక్ ని తీసుకుపోయి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అవుతుంది, వానబడి వాటౌట్ అయింది. అప్పుడు చెప్పిండు మనం క్రికెట్ అంటే ఏంది, క్రికెట్ ని ఎట్లా ప్రోగ్రెస్ చేయాలి, ఎట్లా ఏం చేస్తే బాగుంటుందని ప్రజలకు అందరికీ తెలుసు, హెచ్సిఏ ప్రజలకు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఆ టైంలో సపోర్ట్ తీసుకున్నప్పుడు మా విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా మా నాయన శివలాల్ యాదవ్ ని అప్పుడు శ్రీధర్ ఉండే వచ్చి మా నాయన దగ్గర కూర్చొని రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టిన తర్వాత కూడా ఫాదర్ పట్టుకాలి. The ground looks lovely. The wicket looks very good. I think Chandu has done a great job. But I think the wicket looks green. I think Chandu, you should cut the grass, mow the grass a little bit. Otherwise, you'll have a very shortened game because the wicket is going to swing a lot. But I'm very. స్వామి గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు వెంకట స్వామి గారు, అదేవిధంగా వివేక్ వెంకట స్వామి గారు, వినోద్ గారు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ క్రీడలో ఉన్నటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి క్రీడాకారులను గుర్తించి అవసరమైతే రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చి ఆనాడు భారతదేశం తరఫున మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆడినటువంటి అజరుద్దీన్ గారు, శివలాల్ యాదవ్ గారు, హర్షద్ అయూబ్ గారు నుంచి క్రీడాకారులను తయారు చేసి తిరిగి భారతదేశంలో తెలంగాణ ప్రాతినిధ్యం గట్టిగా ఉండి భారతదేశ క్రీడాకారులను ప్రపంచంలో తెలంగాణ పేరు తేవడానికి జరిగే ప్రయత్నంలో ఒక కార్యక్రమం తీసుకుంటున్నటువంటి ఇద్దరిని కూడా ఈ సందర్భంగా చందర్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, మా హెచ్సిఏ ప్రెసిడెంట్ దంజిత్ సింగ్ గారు, శివలాల్ గారు, బసవరాజ్ గారు, సునీల్ గారు, మా హెచ్సిఏ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. డిస్ట్రిక్ట్ లో క్రికెట్ ఇంకా ఎక్కువ పోటీలు పెట్టాలని చెప్పి ఇప్పుడు ఒక ఆలోచన ఉండే, కానీ సమయం సక్సెస్ అయింది. దాని తర్వాత నేను ప్రెసిడెంట్ గా లేను, కానీ నాకు మళ్ళీ ఒక వెలుగు టోర్నమెంట్ అప్పుడు పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు స్పాన్సర్షిప్ కావాలని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్ చేశారు. నేను అడిగినందుకు మళ్ళీ ఒక అవకాశము అందరూ క్రికెటర్స్ కి ఒక టాలెంట్, ఎందుకంటే మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా చక్కగా టీమ్ సెలెక్షన్స్ లో కూడా సెలెక్షన్స్ పెట్టి ఆ టీమ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ 104 మ్యాచెస్ మన తెలంగాణలో ఈ టోర్నమెంట్ ద్వారా 104 మ్యాచెస్ హెచ్సిఏ కండక్ట్ చేస్తుంది. హెచ్సిఏ వారు ప్రాపర్ గా ఒక ఎంపైర్స్, స్కోరర్స్ ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారంగా అందరికీ కూడా ఒక స్ట్రిక్ట్ గా ఉండి, ఎందుకంటే క్రికెట్ లో గెలవాలని చాలా మంది ఉంటుంది,